డే 14 ఆఫ్ 30 డేస్ మా ఇంటి ముందు వ్యూ చాలా బాగుంటుందండి పొద్దున్నే. ఇంకా ఎలాంటి హౌసెస్ ఇంటి ముందు లేవు కాబట్టి సన్‌రైజ్ అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. డోర్ కర్టెన్ ఒక్కటి ఓపెన్ చేస్తే చాలు ఎండ హాల్‌లో వరకైతే వస్తుంది. పొద్దున్నే కసువులన్నీ ఊడ్చేసిన తర్వాత బట్టలు నానబెట్టేసి ఇక బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే చపాతీ చేశాను. ఇంక పిల్లల లంచ్ బాక్స్ కనేసి పుదీనా రైస్ అయితే చేశాను. పుదీనా రైస్ అలాగే చపాతీ 2 కూడా వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసి పాలు కాచి తోడు పెట్టిన తర్వాత పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి వాళ్ళు తింటున్నప్పుడు ఇంక వెళ్ళి బట్టలైతే వాష్ చేశాను. అయితే లాస్ట్ వీడియోలో అడిగాను కదా, ఎవరు ఆన్సర్ చేయలేదు. నా ఒపీనియన్ ఏంటి అంటే ఇంకా హస్బెండ్స్‌కి తెలియకుండా అమౌంట్ దాచుకోవడం అన్నది నా దృష్టిలో తప్పేమీ కాదండి. హస్బెండ్ ఒకటి, వైఫ్‌ది ఒకటి సెపరేట్ అమౌంట్స్ అయితే ఉండవు కదా. ఇంకా మనం చేసేది మంచి పని కోసమే కాబట్టి నా దృష్టిలో తప్పు కాదు. ఇంకా వ్యసనాలు ఉన్నవాళ్ళు, దుబారా ఖర్చు చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర లేకపోయినా సరే ఇతరులకు అప్పు చేసైనా సరే ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ వైఫ్స్ ఇలా అమౌంట్ దాచుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఎర్నింగ్ స్టార్ట్ చేయడమే బెటరు పిల్లల కోసం. అవునా కదా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.